నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నెల రోజుల్లో పంచాయతీ నిధులు విడుదల చేయాలి. సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లో ఘనంగా గ్రామీణ కిసాన్ మేళా ప్రారంభించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించొద్దు. కేంద్రంపై మండిపడ్డ సిపిఐ నేత చాడ వెంకట్రెడ్డి. ఇక వార్తలోని వివరాలు. నెల రోజుల్లో గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. కరీంనగర్లోని రేకుర్తిలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం చేపట్టారు. బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై వారిని శాలువాలతో సత్కరించారు. నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రంలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్ లో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. నిధులు మంజూరు చేసిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి గ్రామాలకు నిధులు వచ్చేదాకా పోరాడతామన్నారు. కరీంనగర్ ఎంపీ పరిధిలోని బీజేపీ సర్పంచ్లను గెలిపించిన 108 గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో ఊరికో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా పీహెచ్ సెంటర్లకు అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్ తో పాటు సర్కార్ స్కూళ్లలో టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యా, వైద్యానికి తొలి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. 9వ తరగతి చదివే విద్యార్థులకు సర్పంచ్ల ఆధ్వర్యంలో సైకిళ్లను పంపిణీ చేయిస్తామని చెప్పారు. సర్పంచ్ పదవి కాదని ఊరి బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకునే తండ్రి బాధ్యత సర్పంచ్లదేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి, కరీంనగర్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గంగిడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మోహన్ రెడ్డి, బీజేపీ నాయకులు, నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. గట్టిగా సర్పంచ్ సపోర్ట్ ఉండాలి. దాంతోపాటు గౌరవ ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల యొక్క సహకారంతో సర్పంచ్ గెలవడం ఎంత కష్టమో ఉప సర్పంచ్ గెలవడం ఇంకా కష్టం. ఎందుకంటే గెలిచినతో ఓట్లు వేసుకోవాలి వాళ్ళు. కానీ గౌరవ ఉప సర్పంచ్లు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు మనం కూడా గట్టిగా చెప్పాలి. వీళ్ళిద్దరికంటే చాలా ఇంపార్టెంట్ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఎవరు ముఖ్యం? వార్డు మెంబర్స్ ముఖ్యం. వాళ్ళు కూడా కష్టపడి గెలిచిన వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళు కూడా గట్టి అందరూ చెప్పండి. వాళ్ళందరూ శుభాకాంక్షలు అవుతున్నారు. వీళ్ళు ముగ్గురే. ఇలా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు. సర్పంచ్గిరి చేయాలంటే ఉప సర్పంచ్ సహకారం ఉండాలి. ఉప సర్పంచ్ కరెక్ట్ గా పనిచేయాలంటే వార్డు సభ్యుల యొక్క సహకారం కావాలి. కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఉంటేనే ఆ గ్రామానికి అభివృద్ధి అనేది సాధ్యం. కాబట్టి అందుకే మనం బయట చాలాసార్లు విన్నాం, ఎక్కడ బీజేపీ సర్పంచ్ అయితే అక్కడ ఉప సర్పంచ్ కూడా మనవాడే అయితే ఈజీగా పాలన ఉంటుంది మనకు. లేకుంటే సర్పంచ్ ఒకటి చెప్తారు, ఉప సర్పంచ్ ఇంకోటి చెప్తారు, ఉప సర్పంచ్ ఇంకోటి చెప్తారు, వార్డు మెంబర్ ఇంకోటి చెప్తారు. కాబట్టి మీరందరూ కష్టపడి గెలిచిన మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. మీకు మీ గ్రామంలోని ఓటర్స్ అందరూ ఓటేసారు. మీ కుటుంబ సభ్యులు కానీ అక్కడ కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేశారు. దాంతోపాటు ఇక్కడ సీనియర్ నాయకులు చాలా మంది కూడా వచ్చి పనిచేసింది. చాలా మంది సీనియర్ నాయకులు ఇక్కడ ముందు వస్తున్నారు. అందరూ వీళ్ళందరూ గొప్ప, వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత పనులు పెట్టుకొని వీళ్ళందరూ కష్టపడి మీ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. మారుతున్న మార్పులకు అనుగుణంగా అధునాతన పద్ధతులను అవలంబిస్తూ రైతులు లాభాలను ఆర్జించాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో పుల్సాని సుగుణాకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళాను ఆయన ప్రారంభించారు. డప్పు చప్పుల నడుమ దత్తాత్రేయకు ఘన స్వాగతం పలికారు. కిసాన్ గ్రామీణ మేళాలోని స్టాళ్లను సందర్శించారు. వ్యవసాయ యంత్రాలు, సీడ్స్, డైరీ, ఆర్గానిక్ స్టోర్స్ ను పరిశీలించారు. దేశవ్యాప్తంగా 70% వ్యవసాయం ఉన్నప్పటికీ కేవలం 30% మాత్రమే చేపడుతున్నారని తెలిపారు. రైతులు తగిన
తగిన మోతాదులో ఎరువులు వాడడం వల్ల అధిక ఉత్పత్తి పొందవచ్చని చెప్పారు. ఉత్పత్తి సాధించే వంగడాలను రైతులు సాగు చేయడం ద్వారా లాభాలు గడించే అవకాశం ఉందన్నారు. గ్రామీణ ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని కిసాన్ గ్రామీణ మేళా నిర్వాహకులు పొలసాని సుగుణాకర్ రావు అన్నారు. యువత వ్యవసాయం రంగం వైపు మొగ్గు చూపాలని సూచించారు. నూతన శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని అలాగే అధిక ఉత్పత్తి చేసే విత్తనాలు నూతన పద్ధతుల ద్వారా అధిక పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి, కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు, వ్యవసాయ రైతులు, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది మొదటిసారని నేను ఉదయపూర్వకంగా మనకి ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే ఇలాంటి స్టాల్స్ పెట్టి రైతులను సమ్మేళనాలు చేస్తారు. మన యొక్క బాడీ పశువులకు సంబంధించిన విషయాలు, మందులు, మనకు అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరి యొక్క స్టాల్స్ పెట్టి ఇక్కడ ప్రదర్శన చేయడం చాలా చాలా గొప్ప విషయం. సుగాకరావుని నేను మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మీరందరూ కూడా సపోర్ట్ పెట్టి వారిని అభినందించాం. అంటే మెయిన్గా అన్ని చాలా విషయం రైతుకు అత్యంత ముఖ్యమైనటువంటిది గిట్టుబాటు ధర. ఈ గిట్టుబాటు ధర రావడం లేదు, ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా రైతు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా రైతులు గిట్టుబాటు ధర లేక అనేకమైనటువంటి ఆవేదనలు, అనేకమైనటువంటి బాధలు ఉన్నారు. సామాన్య ప్రజలు కూడా దత్తాత్రేయ గారి ఇంటికి వెళ్ళి కలుసుకోవచ్చు. ఒకసారి మంత్రి అయితే, ఒకసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి ఎంపీ అయితే, అందులో గవర్నర్ అయితే అసలు సాధారణ ప్రజలను వాళ్ళని కలుసుకోవడం అంటూ జరగదు. కానీ దత్తాత్రేయ గారు హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణలోనే కాదు, దేశంలో ప్రజల దత్తన్నగా పేరుపడ్డ మన దత్తాత్రేయ గారు మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మనందరికీ కూడా గర్వకారణం. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని 32వ డివిజన్ హుసేనీపురాలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. మాజీ సుడా డైరెక్టర్ షేక్ యూసఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డివిజన్ ఆఫీసులో ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీతోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హిందూ ముస్లింలను ఏకం చేస్తూ అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. మున్సిపల్ నిధులే కాకుండా సీఎం ఫండ్ ద్వారా అభివృద్ధి చేశామని తెలిపారు. సీఎం అష్యూరెన్స్ నిధులు మిగతావి కేటాయించడం లేదన్నారు. డంప్ యార్డ్ పెండింగ్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్శంకర్, డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ యూసఫ్, జమీలుద్దీన్, షౌకత్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. डिवीजन नंबर 32 में हमारा यूसुफ भाई का ऑफिस, ये वार्ड ऑफिस को आज ओपनिंग कर रहे हैं. ये इससे पहले भी ये वार्ड ऑफिस से बहुत अच्छा काम करा था, वेलफेयर काम्स करा था. ये वार्ड ऑफिस में नॉट ओनली पॉलिटिकल इश्यूज, पब्लिक जो चाहते हैं उसको फुलफिल करने के लिए भी हमारे यूसुफ पे बहुत मेहनत करा था. गौरवनीयुलु हरिशंकर गारू टाउन प्रेसिडेंट మరియు జమీలుద్దీన్ గారు జిల్లా పరిషత్ కోఆప్షన్ ఎక్స్ కోఆప్షన్ మెంబర్, शौकत भाई टाउन प्रेसिडेंट, बाबजानी भाई, वाजिद भाई और हमारा टीआरएस पार्टी నేత అందరూ కలిసి ఈరోజు యూసుఫ్ భాయ్ ఆఫీస్కి రావడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ నగరం ఇంత పెద్ద డెవలప్ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డెవలప్ అయింది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే హిందూ ముస్లిమ్స్ అందరూ కలయిక జరిగి ఈ నగరాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్పగా డెవలప్ అయిన సిటీ ఎక్కడ లేదు, ఒక కరీంనగర్ సిటీ. అది సీఎం అసెన్స్ నిధులతో కానీ స్మార్ట్ సిటీ నిధులతో కానీ. స్మార్ట్ సిటీ రావాలంటే ఎలిజిబిలిటీ లేకుండా కేసీఆర్ చేయబట్టి ఈరోజు స్మార్ట్ సిటీ రావడం జరిగింది. ఉపాధి హామీ చట్టాన్ని సవరించాలని మాజీ ఎమ్మెల్యే సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పథకంలో గాంధీ పేరును తొలగించడం సరికాదన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఊతమిచ్చే చట్టాన్ని మార్పు చేయడం తగదన్నారు. పేదలకు వరప్రసాదమైన ఉపాధి హామీ చట్టంలో చేసిన మార్పుల కారణంగా వ్యవసాయ కార్మికులు, కూలీల బతుకులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ చట్టంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రం చేసిన సవరణలతో 60% మాత్రమే కేంద్రం ఇస్తూ 40% రాష్ట్రాలు భరించాలనే విధంగా చట్టంలో మార్పులు చేశారన్నారు. ఎల్ఐసి సొమ్ము 29,000 కోట్ల రూపాయలను అదానికి అప్పచెప్పారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరుతో వందల మంది మావోయిస్టులను చంపుతున్న కేంద్రం మోడ్రన్ టెక్నాలజీ సహాయంతో నిర్బంధం కొనసాగిస్తుందని మండిపడ్డారు. అనాథ పిల్లల కోసం ఆశ్రమాన్ని నడుపుతున్న గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్టు చేయడం దుర్మార్గపు చర్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
సిపిఐ పార్టీ శత వసంతాల ఉత్సవాలలో భాగంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించే ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందే స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నాగేలి లక్ష్మారెడ్డి, న్యాలపట్ల రాజు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అందరికీ కూడుగుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యం కల్పించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అందులో మావోయిస్టులు వాళ్ళు ఆపరేషన్ కంగారు పేరుతో ఇప్పటికే వందలాది మంది పుట్టబెట్టుకున్నారు. ఇప్పుడు ఇక సరెండర్ పేరుతో అనేక ఒత్తిళ్లు పెంచి వాళ్ళని నిర్బంధాలను కొనసాగించి మోడర్న్ టెక్నాలజీ ద్వారా సరెండర్ చేసే కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితులు. సరే, ఏదైనా నిన్న గాది ఇన్నైనా అరేంజ్ చేయడం, ఆయన ఒక ఆర్ఫన్ స్కూల్స్ నడుపుతా ఉన్నాడు. నేను కూడా స్వయంగా వెళ్ళి చూశాను. సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తాడు ఆయన. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆశాజ్యోతి ఆయనను కూడా మరి ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేసి కేసు పెట్టడం అనేది దుర్మార్గ చర్యగా భావిస్తున్నాను. అంటే ప్రశ్నించే గొంతుకొని నొక్కేస్తే సరే, హావభావాలు నిజంగానే ఈ దేశంలో సంపద ఉన్నది, సంపద అందరికీ ఎంతారని కోరుతున్నది. మార్క్సిజం సిద్ధాంతం, నిర్ణయం సిద్ధాంతం ఏం చెప్తుంది? మరి సిద్ధాంతం ఉండద్దా? దాన్ని ఫలించే వాళ్ళు మాట్లాడారు ఉండద్దా? అంటే ప్రశ్నించే గొంతుకలు ఉండద్దా అనేది నేను మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. కాదీకి సంబంధించిన విషయాలు కూడా ఆయనకు తక్షణమే ఆయన విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. తర్వాత ఈ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన కూడా సానుకూలంగా స్పందించాలి. కాదనే అనుకోని ఆపదలు సంభవించినప్పుడు సరైన బీమా రక్షణే కుటుంబానికి అండగా నిలుస్తుందని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ కాశబోయిన వీరస్వామి అన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన పాలసీదారుడు చిలివేరి రాజేష్ కుమార్ కుటుంబానికి మంజూరైన 95 లక్షల క్లెయిమ్ మొత్తాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా నామినీకి అందజేశారు. గత సెప్టెంబర్ 23న జరిగిన ప్రమాదంలో రాజేష్ కుమార్ మృతి చెందడం పట్ల వీరస్వామి సంతాపం వ్యక్తం చేశారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు సంస్థ నిబంధనల ప్రకారం క్లెయిమ్ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసి రాజేష్ కుమార్ భార్య స్వప్నకు బండి సంజయ్ చేతుల మీదుగా చెక్కును పంపిణీ చేశామని తెలిపారు. బీమా అనేది కేవలం పొదుపు మార్గం మాత్రమే కాదని అది ఒక కుటుంబానికి ఇచ్చే సామాజిక రక్షణ అని చెప్పారు. రాజేష్ కుమార్ ముందు చూపుతో తీసుకున్న ఈ పాలసీ వారి పిల్లల విద్యాభ్యాసానికి, కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు కొండంత భరోసాను ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ బాధ్యతగా విధిగా బీమా చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్స్ వీరస్వామి, ఆదర్శ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్లు చంద్రశేఖర్, శ్రీకాంత్, నవీన్, ట్రైనర్ వెంకటేష్ వర్మ, ఆపరేటర్ మహేందర్, మేనేజింగ్ పార్ట్నర్ నరేందర్ రావు, సీనియర్ బిజినెస్ అసోసియేట్ లింగంపల్లి రాజేందర్, అడ్వైజర్ బుర్రా గీత, పలువురు అడ్వైజర్లు, లీడర్స్, ఏజెంట్లు పాల్గొన్నారు. ఈరోజు మనము టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 95 లక్షల రూపాయల చెక్కును స్వప్న గారికి ఇవ్వడం జరిగింది. 23/9/2025 రోజున అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది శివజీ రాజ్ కుమార్. సో అతని భార్య అయినటువంటి స్వప్న గారికి 95 లక్షల చెక్కును ఇవ్వడం జరిగింది. సో ఈ దుఃఖ సమయంలో టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియడం జరుగుతుంది. ఈరోజు 95 లక్షల చెక్ని టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి చేతుల మీదుగా నామినీ అయినటువంటి స్వప్న గారికి అందజేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను తెలియజేయనిది ఏమనగా, ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే మా లక్ష్యం. మా ఆయన పేరు రాజేష్ కుమార్, సిహెచ్ రాజేష్ కుమార్. యాక్సిడెంట్లో చనిపోయింది. 3 months అవుతుంది. మాకు టాటా ఇన్సూరెన్స్ 95 lakhs వచ్చినాయి. మా జీవన ఆధారం, మా పిల్లలకి ఇది ఆధారం. 2 years అవుతుంది. ఇదే మాకు ఆధారం. మా పిల్లలకి 50,000 2 సార్లు కట్టినాం. మాకు ఇట్లా జరగడంతో మాకు ఇదొక ఆధారంగా మా పిల్లలకి ఇదే జీవన ఆధారం అయిపోయింది. రిటైర్డ్ ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాల కొరకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని రాష్ట్ర రేవా కన్వీనర్ కోహెడ చంద్రమౌళి డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్, రాష్ట్ర పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
గత 21 నెలలుగా ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సిన జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్ గ్రాట్యుటీ అందలేదన్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు అందక పెన్షనర్లు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చాలా మంది అనారోగ్యం పాలు అవుతూ మెరుగైన వైద్యం చేయించుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది చనిపోయారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టామన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు మంజూరు చేయకపోతే జనవరి నెలలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని రాష్ట్ర పెన్షనర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కోహెడ చంద్రమౌళితో పాటు జిల్లా రెవా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్ రావు, ఉపాధ్యక్షులు గద్య జగదీశ్వరాచారి, కోశాధికారి కనపర్తి దివాకర్, పెన్షనర్స్ జేఏసీ నేతలు కోళ్ల రాజమల్లు, బోరుపల్లి సత్యనారాయణ, కొత్తకొండ రవీందర్రావు, సిహెచ్ రామ్మోహన్, బాలయ్య, మహిపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, కటకం రమేష్, కుమారస్వామి, మోసం అంజయ్య, తిరుపతిరావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఈరోజు పెన్షనర్ జేఏసీ ఆధ్వర్యంలో మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. వాస్తవానికి 2024 మార్చిలో ప్రారంభమైనటువంటి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్క డబ్బు చెల్లించకుండా, మాకు రావాల్సినటువంటి డబ్బులు చెల్లించకుండా ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నది. మాకు రావాల్సిన డబ్బులు అంటే మేము దాచుకున్న డబ్బు జీపీఎఫ్. ఉద్యోగ ఉపాధ్యాయులుగా 2024 మార్చి నుండి పదవీ విరమణ పొందినప్పటికీ నేటి వరకు ఏ ఒక్కరికి కూడా ఒక జీపీఎఫ్ మినహాయించి మిగతా ఏవి కూడా రాకపోవడం వలన బాధతో ఇంటిలో విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులము ఇవాళ రోడ్డుపైకి రావాల్సిన దుస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చిందని చెప్తా ఉన్నాను. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మాకు ప్రభుత్వం విడుదల చేసే 700 కోట్ల ఉద్యోగస్తులకు కాకుండా మాకు సెపరేట్గా పెన్షనర్స్కి నెలకు 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కేటాయిస్తే మా సమస్య చాలా వరకు తీరుతుందని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. కరీంనగర్లోని పారమిత విద్యా సంస్థల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు చేసిన నృత్యాలు, పాడిన గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు జననంపై చేసిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు క్రిస్మస్ శాంతాక్లాస్ వేషధారణలో పిల్లలకు, ఉపాధ్యాయులకు క్రిస్మస్ గిఫ్ట్లు, చాక్లెట్లు అందించారు. పారమిత పాఠశాలల చైర్మన్ ప్రసాద్ రావు తల్లిదండ్రులు విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ అనూకర్ రావు, రష్మిత, ప్రసూన, ప్రసాద్, వినోద్రావు, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ, బాలాజీ, ప్రశాంత్, కవిత, ప్రసాద్, శ్రీకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. He loves you all a lot. Santa will bring gifts. And you know, they decorate the homes beautifully with all lights. Christmas tree. రాజు మెస్సయ్య పుట్టాడు రో, మన కోసం పుట్టాడు పుట్టాడు రో. రాజు మెస్సయ్య పుట్టాడు రో, మన కోసం చలి రాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే గోలిచెస్. And my dear children, all of you happy Christmas. I'm so happy here for our Christmas celebration and wonderful celebrations about Jesus Christ birthday. Thank you. కరీంనగర్లోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్, ప్రిన్సిపల్ గున్నాల అర్చన ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. భారతీయ సాంప్రదాయం, సంస్కృతిపైన ఆధారితంగా ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను చేపట్టారు. ఈ పోటీలలో విద్యార్థులు వివిధ భారతీయ దేవుళ్లు, దేవతలు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో ప్రేమ, శాంతి, సోదరభావం వంటి విలువలను పెంపొందించే ప్రయత్నం చేశామని కరెస్పాండెంట్ గున్నాల క్రాంతికుమార్ అన్నారు. వారిలో నైతిక విలువలు, సంస్కృతి పట్ల గౌరవం, సాంప్రదాయాల పరిరక్షణ భావనను పెంపొందించుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ పెద్ద సందీప్, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజు మా పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము.
ముఖ్యంగా విద్యార్థులలో శాంతి మరియు సోదరభావం పెంపొందించడం కొరకు ఈ క్రిస్మస్ వేడుకలను ప్రతి ఏటా పాఠశాలలో నిర్వహించుకుంటాము. అలాగే పాఠశాల అంటేనే కులమత భేదాలకు అతీతం కాబట్టి కులమత భేదాలు ఎటువంటి ఉండకుండా ప్రతి పండుగలు అనగా హిందూ పండుగలు కానీ, ముస్లిం పండుగలు కానీ, క్రిస్టియన్ పండుగలు కానీ ప్రతిదీ పాఠశాలలో సెలబ్రేట్ చేసుకుంటూ వాటి ప్రాముఖ్యతను మరియు విశిష్టతను పిల్లలందరికీ వివరించుకుంటూ ప్రతి పండుగను సెలబ్రేట్ చేస్తుంటాము. ఈ పండుగతో ఈ క్రిస్మస్ పండుగనే కాకుండా ఈ క్రిస్మస్ పండుగ రోజున పిల్లలకు ఒక చిన్న ఫ్యాషన్ షో కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఫ్యాషన్ షో కార్యక్రమంలో ముఖ్యంగా ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఉట్టిపడేలా అంటే మన హిందూ దేవతలు, దేవుళ్ళు, అదేవిధంగా మన భారతీయ వేషధారణ అందరికీ తెలిసే విధంగా ఒక చిన్న కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలంలోని మైలారం గ్రామంలో ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని నర్సరీలో ఫారెస్ట్ అధికారులు నర్సరీపై అవగాహన కల్పించారు. ప్రైమరీ బెడ్ వేయడం, బ్యాగు నింపడం, వాటిలో మొక్కలు పెట్టే విధానం, కన్వర్షన్ చేయు విధానాలపై అవగాహన కల్పించామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నరసింగారావు అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ శేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ స్వాతి, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, వన సేవకులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. చిన్న బ్యాగులకి వెళ్ళి పెద్ద బ్యాగులకు మార్చడం ఇంకొకటి, మళ్ళీ 4x7 బ్యాగులకి వెళ్ళి 5x9, 8x12 లేకుంటే 9x11 బ్యాగ్స్ వాటిని కన్వర్షన్ అంటాం. కన్వర్షన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ సాయిల్ మిక్చర్ సరిపడా సాయిల్ మిక్చర్ పెట్టుకొని కన్వర్షన్ కూడా ఇదే టైం, అంటే కన్వర్షన్ కూడా ఫిబ్రవరి లోపు అయిపోవాలి. మరీ ఎండల్లో కన్వర్షన్ చేస్తే కష్టం అవుతుంది. ఆ కన్వర్షన్ చేయడం అనేది ఒక ప్రాసెస్. అదైన తర్వాత మళ్ళీ షిఫ్టింగ్ చేయాలి, ఎందుకంటే రూట్ అనేది కిందికి భూమిలోకి దిగుతూ ఉంటుంది. ఆ రూట్ అట్లే మనం వదిలేస్తే ఏమైతే చెట్ అయిపోతుంది, అప్పుడు మనకు దాన్ని మళ్ళీ తీయడం కష్టం అవుతుంది. సో కాబట్టి షిఫ్టింగ్ మనం చెప్పిందైనా చేసినట్టు ఉండాలి. ఇప్పుడు మేము ఇందాక చెప్పినాగా నేను 17 years నుండి నర్సరీలు చేస్తున్నా. అంటే మనం చేయలేం పని, ఆయన చేయాలి. అక్కడ ఎస్ట్ అయినా చేయాలి. ఆయన మంచిగా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం, ఆయన మంచిగా లేకుంటే సక్సెస్ కాదు. సో కాబట్టి అట్లా ఇంట్రెస్ట్ ఉన్న మనం ఫెయిల్ అవుతుంటాం. సో కాబట్టి అట్లా మంచి వర్కర్ దొరకడం కూడా మన సక్సెస్కి ఒక కారణం అవుతుంది. ఇప్పుడు మీ చేతిలో చాలామంది మనుషులు ఉంటారు కాబట్టి మీరు ఏరుకోవచ్చు, పికప్ చేసుకోవచ్చు. అందులోకి వెళ్ళి మీరు ఏరుకొని మీరు నర్సరీ పని చేయించవచ్చు. ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ దర్గాలో చాదర్ సమర్పించనున్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో రూరల్ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షహబాజ్ ఖాన్ ఆధ్వర్యంలో చాదర్ తీసుకువెళ్లారు. దీనిని నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నుండి ఈ కార్యక్రమం చేపట్టామని అంజన్ కుమార్ తెలిపారు. భగవంతుడు అల్లా మత సామరస్యాన్ని ప్రబోధించిన విధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు తాసుద్దీన్, నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అహ్మద్ అలీ, సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోసిన్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇమ్రాన్, అబ్దుల్ రెహమాన్, ఖాజా జకీయుద్దీన్, షాహిద్ అఫ్రీది, ఆసిఫ్ పాషా, శేఖర్, విష్ణు, అనిల్ పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ మండల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ షహబాజ్ హుసేన్ ఖాన్ గారి ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ దర్గాకు ఖాజా గరీబ్ నవాజ్ 814వ ఉర్స్ ఉత్సవాల సందర్భంగా చాదర్ని తీసుకుపోవడం జరుగుతుంది. ఎన్నడూ కూడా కని విని ఎనగని రీతిలో కరీంనగర్ పట్టణం నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుగుతున్న ఈ కార్యక్రమం ఆ భగవంతుడు అల్లా మత సామరస్యాన్ని ఏదైతే ప్రబోధించిండో ఆ ప్రకారంగా అందరూ మంచి సుఖ సంతోషాలతో ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంలో విఫలం అయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. నర్సాపూర్ సబ్ స్టేషన్ లో లాగ్ బుక్లను పరిశీలిస్తే రైతులకు 12 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని తెలిసిందని చెప్పారు. పైనుండి విద్యుత్ రాకపోతే ఉద్యోగులు మాత్రం ఏం చేస్తారని అన్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ లేక మూలకు పడవేశారని ఆరోపించారు. కరెంటు సరఫరా అవ్వడం లేదని, ట్రాక్టర్లో డీజిల్ నింపడానికి డబ్బులు లేవని అంటే అధికారులను సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నిజాయితీగా రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవాళ స్పష్టంగా అర్థమైపోయింది కదా, నర్సాపూర్ సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ చూస్తే
12 గంటల కరెంటే వస్తుంది. చెప్పుడు 24, ఇచ్చుడు 12. ఈ అధికారి మీద చర్య తీసుకోవడం తప్పు. నువ్వు మళ్ళా పాపం ఇక్కడ లైన్ మెన్ సస్పెండ్ చేసుడో ఏఈని సస్పెండ్ చేయడం కాదు. నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇస్తే అని ఏడైంది. నువ్వు మీదికెళ్ళి కటింగ్ పెడితే, నువ్వు మీదికెళ్ళి ఆదేశాలు ఇస్తే నువ్వు ఏం చెప్తే గది చేస్తారు. కరెంట్ ఏమైనా తింటారా, దాచుకుంటారా? పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు, ఏఈ గారు ఏం చేస్తారు? ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికెళ్ళి ఎంత వస్తే గత రైతులకు ఇస్తారు. నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్ మెన్నో ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు. ఎందుకంటే ఏమైంది, మేము ఆడ ట్రాక్టరు చిప్పలతుర్తికి పోయి ఆడ ట్రాక్టర్ మూలకు పడి ఉన్నది, గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని చెప్పిర్రు. పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయతీ సెక్రటరీకి సస్పెండ్ చేస్తావు. నువ్వు మీదికెళ్ళి పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా, ట్రాక్టర్ నడపరా? నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇచ్చినాక ఆపరేటర్ ఏమైనా దాచుకుంటాడా కరెంటు? బరాబర్ రైతులకు ఇస్తాడు. నువ్వు మీదికెళ్ళి బంద్ పెడుతున్నావు. కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు, నిజాయితీగా 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అనుకోని పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో పవన్ పర్యటించారు. నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలికి ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను ఆత్మీయంగా పలకరించారు. నువ్వు 5 సార్లు సీఎం అవ్వాలి అంటూ ఆ వృద్ధురాలి కోరిక వినడంతో పవన్ పడి పడి నవ్వారు. పవన్ ని చూసి ఆనందంతో మురిసిపోయిన నాగేశ్వరమ్మ పవన్ కళ్యాణ్ 5 సార్లు ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు. వృద్ధురాలి కోరిక వినగానే పవన్ కళ్యాణ్ తో పాటు అక్కడ ఉన్న వారంతా నవ్వేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనేనని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 300కు 300 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ ను వీడి ఆయన కాంగ్రెస్ లో చేరారు. కాగా ఇటీవల స్పీకర్ ఇచ్చిన తీర్పుతో వారంతా మునుపటి పార్టీల నేతలేనని స్పష్టమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరిగి కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీల తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని, తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సరిపడా యూరియా అందించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు. సరిపడా యూరియా ఇవ్వాలని సిబ్బందితో రైతులు వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల రోజుల్లో పంచాయతీ నిధులు విడుదల చేయాలి. సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో ఘనంగా గ్రామీణ కిసాన్ మేళా ప్రారంభించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ.
కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించొద్దు. కేంద్రంపై మండిపడ్డ సిపిఐ నేత చాడ వెంకట్రెడ్డి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.